హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రధర్ అయితే ఫైల్ తీసుకుని ఆఫీస్కి అయితే వెళ్తాడు. అప్పటికే చక్రధర్ కోసం వెయిట్ చేస్తున్న పల్లవి, ఏమైంది డాడ్, నన్ను ఎందుకని అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు అని చెప్పడంతో, చూడు బేబీ, నాకెందుకో ఈరోజు మన ఇంటికి ఎవరో వచ్చినట్టుగా అనుమానం వచ్చింది. మీ అమ్మ కూడా చాలా కంగారుగా కనిపించింది. ఇదంతా చూస్తుంటే ఇదిగో ఈ ఫైల్ కోసమే ఎవరో ఖచ్చితంగా మన ఇంటికి వచ్చారని నాకు అనిపిస్తుంది అని అంటుంటే, ఇక పల్లవి, ఏమైంది డాడ్, ఆ ఫైల్లో ఏముంది అని అంటుంటే, అదేంటి బేబీ అట్లా మాట్లాడుతున్నావు, ఈ ఫైలే కదా మీ ఆస్తులన్నీ జప్తు చేసేలా చేసింది అని చెప్పి ఇక చక్రధర్ అయితే ఆ ఫైల్ని చూపిస్తాడు. అందులో అక్షయ్ సంతకం చూసి పల్లవి చాలా ఆనందిస్తూ, డాడ్, ఇంత ఇంపార్టెంట్ ఫైల్ని మీరు ఇంట్లో ఎందుకు దాచిపెట్టారు అని చెప్పడంతో, మరి ఎక్కడ పెట్టాలమ్మా, ఈ ఫైల్ని ఎక్కడ పెట్టాలన్నా నాకు టెన్షన్గా ఉంది అని అంటుంటే, ఇక పల్లవి అయితే, డాడ్, ఈ ఫైల్ని నాకు ఇవ్వండి, నాతో పాటు నేను తీసుకెళ్తాను అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు బేబీ, ఈ ఫైల్ నువ్వు తీసుకెళ్తే మీ ఇంట్లో ఎవరన్నా చూస్తే అని అడగడంతో, దానికి ఎవరు చూస్తారు డాడ్, ఇంట్లో ఎవరున్నారని ఆ తింగరుడికి ఇట్లాంటి ఫైల్స్ ఏమీ తెలీదు. అలాగే శ్రీకర్ బావ నా గదిలోకి రావడానికి కూడా ఆలోచిస్తాడు. ఇక ఆ ఇంట్లో ఎవరున్నారు, నేను తప్ప. అయినా ఈ ఫైల్ నీకంటే నా దగ్గర ఉంటేనే సేఫ్ అని చెప్పి ఇంకా పల్లవి అయితే చక్రధర్ దగ్గరున్న ఫైల్ని తనతో పాటు తీసుకెళ్తుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే అవని అయితే ఇంకా బయట పాల ప్యాకెట్ కోసం వెళ్తూ ఉంటుంది. కానీ అక్కడ ఒకే ఒక్క పాల ప్యాకెట్ ఉంటుంది. అతనైతే అవని చేతికిస్తాడు. అదే టైంలో ఇంకా అక్షయ్ కూడా వస్తాడు. అక్షయ్ పాల ప్యాకెట్ అడగడంతో, అయ్యో సారీ సార్, ఇవాళ పాలు లేవు, ఒక్క ప్యాకెట్ ఉంటే ఈ మేడం గారికి ఇచ్చేశాను అని చెప్పడంతో, ఇక అక్షయ్, ఈరోజు ఎక్కడ పాలు లేవేంటి, నాకు బాగా హెడ్ఏక్గా ఉంది, కాఫీ తాగాలి, పాలు లేకపోతే ఇప్పుడు కాఫీ ఎట్లా తాగేది అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే, ఆ మాటలకి అవని, చూడండి, ఉదయం మనం ఆటోని షేర్ చేసుకున్నట్టు ఈ పాలని కూడా షేర్ చేసుకుందాం, నేను కూడా కాఫీ కలుపుకోవడానికి తీసుకున్నాను, ఈ పాలతో కాఫీ చేసుకుని ఇద్దరం తాగుదాం అని చెప్పడంతో, ఇక అక్షయ్, ఏం అక్కర్లేదు, నీ పాల ప్యాకెట్ నాకేం అవసరం లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి అక్షయ్ వెళ్ళిపోతుంటే, ఏవండి, బాగా ఆలోచించుకోండి, కాఫీ తాగితేనే హెడేక్ తగ్గుతుంది, మరి కాఫీ కావాలా వద్దా అని అంటుంటే, ఇక అక్షయ్ తప్పని పరిస్థితుల్లో అవని చేతిలో ఉన్న పాల ప్యాకెట్ని తీసుకుని ఇంకా లోపలికైతే వెళ్తాడు. ఇంకా అక్షయ్ అయితే పాలని మరగపెడుతూ ఉంటాడు. ఇంతలో అవని, ఏవండి, కాఫీ ఇంకా అవలేదా అని అంటుంటే, పాలు మరుగుతున్నాయి, ఏంటి కంగారు అని చెప్పి ఇక అక్షయ్ వంటగదిలోంచి అరవడంతో అవని కూడా కిచెన్లోకి వెళ్తుంది. ఇంట్లో ఎవరు లేరని అవని ఇక కిచెన్లోకి వెళ్తుంది. అక్షయ్ అయితే, ఇదిగో పాలు అయిపోయాయి, ఇప్పుడే కాఫీ కలిపి నీకు ఇవ్వాల్సిన వాటా ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా పొరపాటున వేడి గిన్నెని ముట్టుకుంటాడు. ఒక్కసారిగా అలా వేడి గిన్నె ముట్టుకోగానే అక్షయ్ చేతులు కాలుతాయి. ఇక అవని చల్లటి నీళ్ళు తీసుకొచ్చి, ఇవ్వండి, ఆ చెయ్యిని ఇవ్వండి అని చెప్పి కంగారు పడుతూ ఇక చల్లటి నీటిలో అక్షయ్ చేతుల్ని పెడుతుంది. అక్షయ్ అలా అవని చేయడంతో అవని వైపు ప్రేమగా చూస్తాడు. ఇంకా అవని కూడా అక్షయ్ వైపు ప్రేమగా చూస్తుంది. అలా ఇద్దరు కొద్దిసేపు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ఉన్నట్టుండి పాలు పొంగి స్టవ్ ఆరిపోతుంది. ఆ గ్యాస్ స్మెల్ వచ్చి ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కి పడతారు. అయ్యయ్యో, పాలు పొంగిపోయి గ్యాస్ ఆగిపోయిందే అని చెప్పి ఇంకా అవని అయితే తనే ఆఫ్ చేస్తుంది. తర్వాత అక్షయ్ కాఫీని కలుపుతాడు. ఇక కాఫీని కలిపి అక్షయ్ ఒక్క కప్పే వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అని అడగడంతో, పాలన్నీ పొంగిపోయాయి, ఆయన పాలు మొత్తం పొంగించేశారు, మీరు కాఫీ కలిపి నాకు ఇస్తారని అనవసరంగా మీ మీద నమ్మకం పెట్టుకున్నాను అని చెప్పి అవని అయితే కాసేపు అక్షయ్ దగ్గర గారాలు పోతూ ఉంటుంది. ఇక అక్షయ్, చూడు, కావాలంటే ఈ కాఫీ ఏదో నువ్వే తాగు, నేను బయటకెళ్ళి తాగుతాను అని అంటుంటే, ఏవండోయ్ శ్రీవారు, ఇక్కడి నుంచి కాఫీ తాగడానికి వెళ్ళాలి అంటే మినిమం 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి,
కాఫీ కోసం అంత దూరం నడుచుకుంటూ వెళ్ళడం అవసరమా? ఈ కాఫీని షేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి చెప్పడంతో అక్షయ్ నిజమే అన్నట్టుగా తన చేతిలో ఉన్న కప్ని తీసుకొని తనకి సాసర్లో పోసి అక్షయ్ అయితే కప్పులో తాగుతూ ఉంటాడు. అలా ఇద్దరు కూడా కాఫీ తాగుతూ ఉంటారు. ఇంకా అక్షయ్ అవని వైపు ప్రేమగా చూస్తాడు. అవని కూడా అమాయకంగా కాఫీ తాగుతూ అక్షయ్ వైపు చూస్తుంది. ఒక్కసారిగా అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ కాఫీని తాగేస్తారు. కప్పులో కాఫీ లేకపోయినా సరే తాగుతున్నట్టుగా అట్లానే యాక్ట్ చేస్తుంటారు. అదే టైంలో బయటికి వెళ్ళిన పార్వతి అలాగే ఇక భానుమతి ఇద్దరు కూడా లోపలికి వస్తారు. ఇంకా పెద్దవిడైతే, పార్వతి ఏంటిది చూసావా, వీడు మన ముందేమో తన పెళ్ళాం మీద కోపం ఉన్నట్టు నటించడం, ఇప్పుడు మనం వెళ్ళిపోయాక పెళ్ళానికి కాఫీ కలిపి మరి ఇద్దరు సగం సగం పంచుకొని మరి తాగుతున్నారు అని చెప్పి పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే అక్షయ్ అని గట్టిగా పార్వతి అయితే అరుస్తుంది. ఒక్కసారిగా అవని అక్షయ్ ఇద్దరు కూడా ఉలిక్కి పడతారు. ఇంకా అమ్మా ఎప్పుడొచ్చారు, ఇప్పుడే వచ్చారా అని చెప్పి అక్షయ్ తడబడుతుంటే ఏంట్రా ఇదంతా, ఏయ్ ఎందుకొచ్చావే, నేను లేని టైం చూసుకుని ఇంటికొచ్చి నా కొడుకుని నీ వలలో వేసుకోవాలనుకుంటున్నావేమో, చూడు నువ్వెన్ని చేసినా సరే నిన్ను నా కొడుకు ఎన్నటికీ తన భార్యగా దగ్గరికి తీసుకోడు, చూడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, ఇంట్లో ఎవరు లేని టైం చూసుకొని చీప్ ట్రిక్స్ ఉపయోగించావంటే ఊరుకునేది లేదు అని చెప్పి ఇక పార్వతి అయితే అవని మీద గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అక్షయ్, అమ్మా ఇందులో తన తప్పేమీ లేదు, నేనే తనని రమ్మని పిలిచాను అని చెప్పి అక్షయ్ అనడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. అక్షయ్ ఏమంటున్నావు, నువ్వు తనని రమ్మని పిలవడమేంటి అని చెప్పి ఇక ఆశ్చర్యంగా అక్షయ్ వైపు చూస్తుంది. ఇంకా పక్కన ఉన్న భానుమతి, ఒసై పార్వతి ఇంకా నీకు అర్థం కాలేదా, తన భార్య తను కలిసి కూర్చుని ఇలా సగం సగం పంచుకొని కాఫీ తాగాలనిపించుంటుంది నా మనవడికి, వీడికి అచ్చం వీళ్ళ తాత పోలికలే అని చెప్పి పెద్దావిడైతే ఇంకా అక్షయ్తో అంటుంటే, నానమ్మ నీకు దండం, తల పగిలిపోతుంటే పాల కోసం వెళ్ళాను, అక్కడ షాప్లో పాల ప్యాకెట్ లేదు, ఉన్నది ఒకటే ప్యాకెట్, అది కూడా అవనికి ఇచ్చేశాను అని చెప్పాడు, తను కూడా కాఫీ తాగడం కోసమే పాలు తీసుకున్నానని చెప్పింది, అందుకే ఇద్దరం కలిసి ఆ పాల ప్యాకెట్ని షేర్ చేసుకున్నాం, అంతే, అంతకు మించి ఇంకేం లేదు, నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోవద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి అక్షయ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత అవని పార్వతి వైపు చూసి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. ఛీ, ఇది సిగ్గుపడుతుంటే నా కొల్లు మండిపోతుంది అని చెప్పి పార్వతి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఆ ఫైల్ని తీసుకుని తన కబోర్డ్లో పెడుతుంది. తర్వాత ఇంతలో కమల్ అయితే వస్తాడు. కమల్ పల్లవితో మాట్లాడుతూ, పల్లవి ఏంటి నువ్వు చేత్తో ఏదో ఫైల్ తీసుకొచ్చావు అని అడగడంతో, అమ్మో ఈ తింగరోడు నేను తీసుకొచ్చిన ఫైల్ చూసేసినట్టున్నాడు, వీడికి తెలియకుండా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ, అది ఫైల్ కాదు బావా, బుక్ తీసుకొచ్చాను, ఇంట్లో ఖాళీగా కూర్చునేటప్పుడు టైంపాస్ అవ్వట్లేదు, ఇంతకు ముందంటే అత్తయ్య అందరూ ఉండేవారు, ఏం అనిపించేది కాదు, ఇప్పుడు ఇంట్లో నేను శ్రేయ మాత్రమే ఉంటున్నాం కదా, పైగా శ్రేయ గురించి నీకు తెలిసిందే కదా అంటుంటే, అవునవును ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేసిన భగ్గుమంటుంది, పోనీలే బుక్స్ తెచ్చుకున్నావా, ఏది ఆ బుక్ లేవు, నేను కూడా స్టోరీస్ చదివి చాలా రోజులైంది అని చెప్పి ఇక కమల్ అయితే అమాయకంగా పల్లవిని అడుగుతాడు. అమ్మోయ్ వీడిప్పుడు ఈ ఫైల్ గురించి ఇంతలా ఆరా తీస్తున్నాడు, కొంప తీసి వీడి ఫైల్ చూస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి అవని పల్లవి ఆలోచిస్తూ ఇంకా ఆ కబోర్డ్లో నుంచి ఒక బుక్ని తీసి కమల్ చేతికి ఇస్తుంది. ఇంకా కమల్ అయితే ఆ బుక్ని ఓపెన్ చేసి చాలా కోపంగా, పల్లవి నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నాను అని చెప్పి ఇంకా కమల్ గట్టిగా పల్లవి మీద అరుస్తుంటాడు. ఒక్కసారిగా పల్లవి, బావా ఏమైంది, నువ్వే కదా బుక్ అడిగావు అందుకే ఇచ్చాను అని అంటుంటే, చూడు నేను అడిగింది నువ్వు తెచ్చుకున్న నవల పుస్తకం ఇది కాదు, అయినా నాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పాలి, ఇట్లా ఏది పడితే అది నా చేతిలో పెడతావా అని చెప్పి ఇక కమల్ అయితే కోపంగా ఆ బుక్ని విసురుకొట్టి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక పల్లవి అయితే, అమ్మో చచ్చిపోయాను, ఎక్కడా
కమల్ బావ ఈ ఫైల్ చూస్తాడేమో అని టెన్షన్ పడ్డాను అని చెప్పి ఇక పల్లవి అయితే ఆ ఫైల్ని కనిపించకుండా చీరల్లో పెట్టి మేనేజ్ చేస్తుంది. ఇంకా పల్లవి అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇంతలో శ్రేయ, ఓయ్ ఏంటి ఈరోజు వంట చేయాల్సింది నువ్వే, అది మర్చిపోయి టింగు రంగమంటూ రెడీ అయ్యి ఊరు మీద తిరగడానికి వెళ్ళావు. అయినా ఇంట్లో చేయాల్సిన పనులు ఎవరు చేస్తారనుకుంటున్నావు అని చెప్పి ఇక శ్రేయ అయితే పల్లవితో గొడవ పడుతుంది. ఇంకా పల్లవి, ఏంటి ఊరుకునుంటే రెచ్చిపోతున్నావు, వంట నేను ఎందుకు చేయాలి, చెయ్యను, అవసరమైతే ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను అని అంటూ ఉంటే ఇక ఇంతలో కమల్ అలాగే శ్రీకర్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరి గొడవని చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. హలో హలో హలో, ఏంటి ఇద్దరు పనులు చేసుకోకుండా గొడవలు పడుతున్నారు? చూడండి, మీరు పొద్దుబూకులు ఇలాగే గొడవలు పడుతుంటే ఇంట్లో వంట ఎవరు చేస్తారు, అలాగే బయట తోట ఎవరు క్లీన్ చేస్తారు అని చెప్పి ఇంకా కమల్ మాట్లాడుతుంటే, ఏంటి బయట గార్డెన్ క్లీన్ చేయాలా అని చెప్పి ఇక శ్రియ అలాగే పల్లవి ఇద్దరు ఒక్కసారిగా నోరెల పడతారు. అవును, ఈరోజు తోటమాలి సెలవు పెట్టాడు, వాడికి బాగా తలనొప్పిగా ఉందంట, అందుకే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమన్నాను. చూడు, నువ్వు వెళ్ళి బయట గార్డెన్ అంతా క్లీన్ చేయి, తర్వాత మొక్కలకి నీళ్లు పెట్టు అని చెప్పి ఇక పల్లవిని అక్కడి నుంచి బలవంతంగా బయటికి నెట్టేస్తాడు. తర్వాత శ్రీకర్ అయితే, ఏంటి నీకు స్పెషల్గా చెప్పాలా, నిన్న వండినట్టే వండకుండా ఈరోజు కాస్త ఉప్పు కారాలు తగ్గించి వెయ్యి, అర్థమవుతుందా అని చెప్పి ఇక శ్రేయని కిచెన్లోకి నెడతాడు. ఇంకా కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు ఒకరికొకరు ఐఫై కొట్టుకుంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా కమల్ అయితే శ్రీకర్తో, అన్నయ్య పల్లవి ఇందాక ఏదో ఒక బుక్ తీసుకొచ్చి గదిలో పెట్టింది, అడిగితే నవల పుస్తకం అంది, పోనీ చదువుతానని ఇమ్మంటే అది కాకుండా మరొక బుక్ని చేతిలో పెట్టింది అని అంటుంటే ఇక శ్రీకర్ అయితే, చూడు కమల్, నీకు తెలియకుండా పల్లవి ఆ బుక్ని దాచిపెట్టిందంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి ఉండే ఉంటుంది అని చెప్పి ఇంకా శ్రీకర్ అయితే కమల్తో చెప్పి తనకి ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుంచి లేచి ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా కమల్ అయితే శ్రీకర్ చెప్పిన మాటలకి ఆలోచిస్తూ తను ఆ గదిలోకి వెళ్తాడు. పల్లవి ఎక్కడైతే ఆ ఫైల్ని దాచిపెట్టిందో ఆ ఫైల్ని అక్కడే చేయిపెట్టి తీయడంతో చీరల కింద ఉన్న ఫైల్ బయటపడుతుంది. ఒక్కసారిగా కమల్ ఆ ఫైల్ చూసి, పల్లవి నాతో అబద్ధం చెప్పింది, ఇక్కడ ఫైల్ పెట్టి నవల బుక్ అని చెప్తుందా, పైగా నాకు కనిపించకుండా చీరల్లో పెడుతుందా, అసలు ఇందులో ఏముంది అని చెప్పి కమల్ అయితే ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడటంతో ఒక్కసారిగా అందులో అక్షయ్ సంతకం కనిపిస్తుంది. కమల్కి ఆ ఫైల్ ఏంటో తెలియలేదు, కానీ అందులో అక్షయ్ సంతకం చూసి కమల్కి కాస్త కంగారు వస్తుంది. ఇక ఆ ఫైల్ తీసుకొని హడావుడిగా బయటికి వచ్చేసరికి అప్పుడే ఫోన్ వచ్చిన శ్రీకర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్నా సరే శ్రీకర్ వినిపించుకోకపోవడంతో ఇక కమల్ అయితే మరొక బైక్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే పల్లవి, కమల్ బావా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే, ముందు నోరు మూసుకొని బయట గార్డెన్ అంతా క్లీన్ చేయి, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, చూడు నేను గంటలో తిరిగి వస్తాను, వచ్చేసరికి గార్డెన్ అంతా నీట్గా లేకపోతే నా చేతులు నీకు మామూలుగా ఉండదు అని చెప్పి ఇక కమల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో కూర్చుని పేపర్లో జాబ్స్ కోసం వెతుక్కుంటున్న అక్షయ్ని చూసిన కమల్ అన్నయ్య అని పిలవడంతో ఇక కమల్ని చూసిన అక్షయ్ కూడా, రే కమల్ ఏంట్రా ఇలా వచ్చావు అని అడగడంతో, ఏం లేదులే అన్నయ్య, ఒక్కసారి ఈ ఫైల్ చూడు, ఈ ఫైల్లో అన్నీ నీ సంతకాలే, పైగా ఈ ఫైల్ని పల్లవి బీర్వాలో చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది, నాకెందుకో పల్లవి అంత జాగ్రత్తగా దాచిపెట్టిందంటే ఈ ఫైల్లో ఏదో ఉండుంటుందని అనుమానం వచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఇంతలో పార్వతి, అదేంటి ఆ ఫైల్ని నువ్వు మీ వదిన దగ్గరికి తీసుకెళ్ళాలి కదా, ఇక్కడికి తెచ్చావేంటి అని చెప్పి ఇంకా పార్వతి అంటూ ఉంటే ఆ మాటలకి కమల్, అమ్మా ఇందులో అన్ని అన్నయ్య సంతకాలే ఉన్నాయమ్మా అని చెప్పి ఇక కమల్ తన అమాయకత్వంతో ఆ ఫైల్ని తీసుకొచ్చి అక్షయ్కి చూపిస్తాడు. ఒక్కసారిగా అక్షయ్ ఆ ఫైల్ని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను
తెలియకుండా కంపెనీ షేర్లన్నీ రాసిచ్చిన ఆ ఫైల్ కనిపించడంతో ఒక్కసారిగా అక్షయ్కి నోట్లో నుంచి మాట రాదు. కమల్, ఈ ఈ ఈ ఫైల్ నీకెక్కడ దొరికింది అని అంటుంటే ఇక కమల్ అయితే తన అమాయకత్వంతో అదే అన్నయ్య, పల్లవి ఈ ఫైల్ని తీసుకొచ్చి జాగ్రత్తగా చీరల కింద దాచిపెట్టింది. నేను అడిగితే ఏదో బుక్ అని మాట దాటేసింది. పైగా శ్రీకర్ అన్నయ్య ఎంతో ఇంపార్టెంట్ అయితేనే పల్లవి అలా చెయ్యదు అన్నాడు. అందుకే నాకు అనుమానం వచ్చి ఈ ఫైల్ని వెతికి చూశాను. అందులో అన్నీ నీ సంతకాలే. అసలు ఏంటన్నయ్య, ఏదో అగ్రిమెంట్స్లా ఉన్నాయి అని చెప్పి ఇంకా కమల్ అయితే అక్షయ్ని అడగడంతో అక్షయ్ ఒక్కసారిగా పైకి లేచి, ఏంటి ఈ ఫైల్ పల్లవి దగ్గరుందా? అసలు పల్లవికి ఈ ఫైల్ ఎట్లా వచ్చింది అని అంటుంటే ఇక కమల్ అయితే, అదేంటన్నయ్య, ఇందాకే కదా పల్లవి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ నాన్నని ఆఫీస్కి వెళ్ళి మరి కలిసి వచ్చింది. వచ్చేటప్పుడు దారిలో నవల బుక్ కొనుక్కున్నానని చెప్పింది. కానీ చూస్తే ఇది నవల బుక్లా కనిపించలేదు. ఓపెన్ చేస్తే ఏవో అగ్రిమెంట్స్ అన్నయ్యా, ఇందులో నీ సంతకాలున్నాయి అని చెప్పి కమల్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అక్షయ్, అయితే ఇదంతా అవని చెప్పినట్టు చక్రధర్ మావయ్యే చేయించాడా అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే ఒక్కసారిగా కమల్ షాక్ అయిపోతాడు. అన్నయ్య, ఏమంటున్నావు? ఇదంతా చక్రధర్ మావయ్య చేయించడం ఏంటి? అసలు అందులో ఏముంది అని అడుగుతూ ఉంటే పార్వతి కూడా, రే అక్షయ్, అసలు అందులో ఏముంది అని అడుగుతూ ఉంటే, అమ్మా, మన ఆస్తులు జప్తవడానికి, అలాగే మన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడానికి నేను షేర్లని మరొక కంపెనీకి రాసిచ్చినట్టుగా ఉన్న అగ్రిమెంట్స్ అమ్మా. ఇవి పల్లవి దగ్గరికి ఎట్లా వచ్చుంటాయి? అంటే ఇదంతా అవని అనుమానించినట్టు నిజంగానే చక్రధర్ మావయ్య చేశాడా? చక్రధర్ మావయ్య దగ్గర నుంచి పల్లవి ఈ ఫైల్ని తీసుకొచ్చిందా? ఏం జరిగింది అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్తో అంటుంటే అక్షయ్ ఇక ఆ ఫైల్ తీసుకుని చాలా ఆవేశంగా చక్రధర్ ఇంటికి వెళ్తాడు. ఇక రాజేశ్వరి అయితే అక్షయ్ని చూసి, అక్షయ్, ఏంటి ఇలా వచ్చావు అని అంటుంటే కమల్ లోపలికి వచ్చి చక్రధర్ అని గట్టిగా అరుస్తాడు. ఇక రాజేశ్వరి అయితే, ఏ కమల్, ఏంటలా పిలుస్తున్నావు? ఆయన నీకు మావయ్య గారు. చూడు, పల్లవికి తండ్రి, నువ్వలా పిలవకూడదు అని అంటుంటే, అత్తయ్య, మంచి చేసేవాళ్ళని ప్రేమగా పిలుస్తారు, కానీ మాకు చెడు జరగాలని కోరుకునే వాళ్ళని ఇట్లాగే పిలుస్తారు. రేయ్ చక్రధర్, బయటికి రారా అని పిలవడంతో ఇక చక్రధర్ బయటికి వస్తాడు. ఒక్కసారిగా చక్రధర్ని చూసిన అక్షయ్ చాలా కోపంగా చక్రధర్ చొక్కా పట్టుకుని, రేయ్, మాతో మంచితనాన్ని నటిస్తూ మా కంపెనీలన్నీ నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తావా? మా కంపెనీ షేర్లని నీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటావా? ఇట్లా దొంగ సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని మోసం చేస్తావా? నిన్ను అని చెప్పి ఇక అక్షయ్ అయితే చక్రధర్ మీద కోపంతో విరుచుకుపడతాడు. ఇక కమల్ కూడా, అన్నయ్య, వీడికి ఇట్లా కాదు, వీడిని కొట్టన్నయ్య, కొట్టు అని చెప్పి ఇంకా కమల్ అయితే అక్షయ్ని రెచ్చగొడుతుంటాడు. పక్కన ఉన్న రాజేశ్వరి, అక్షయ్, ఆగు అక్షయ్, ఆవేశపడకు, అసలు ఏమైంది అక్షయ్, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? ఎప్పుడు కూడా నేను నిన్ను ఇంత కోపంగా చూడలేదు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే అక్షయ్ని ఆపాలని ప్రయత్నిస్తుంది. కానీ అక్షయ్ ఆగకుండా చక్రధర్ని కొట్టడానికి వెళ్తుంటాడు. ఇక చక్రధర్, ఏయ్ అక్షయ్, ఇంతవరకు కూడా నువ్వు నా భార్య, అన్న కొడుకువని ఆలోచించి నువ్వేం చేసినా ఊరుకున్నాను, కానీ నువ్వు నన్నే కొట్టాలని చూస్తావా? నిన్ను అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే అక్షయ్ మీదకి వెళ్తుంటాడు. అక్షయ్, చూడరా, నువ్వు ఇంతవరకు మా మేనత్తకి భర్తవని నువ్వేం చేసినా చూసి చూడనట్టు ఊరుకున్నావు, కానీ ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నా కుటుంబం రోడ్డున పడింది, అలాగే నా కుటుంబం ముక్కలైపోయే స్థితికి వచ్చింది. ఇదంతా నువ్వే చేసావు కదా అని చెప్పి ఇక అక్షయ్ అయితే చక్రధర్ని నిలదీస్తూ ఉంటే అదే టైంలో అక్కడికి పల్లవి చాలా కంగారుగా వస్తుంది. ఎందుకంటే గదిలో తనకి ఫైల్ కనిపించకపోవడంతో పల్లవి చాలా కంగారు పడుతూ అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా పల్లవి అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసి షాక్ అయిపోతుంది. గుమ్మం దగ్గరే నుంచుండిపోతుంది.
అదిగో వచ్చిందిగా నీ ముద్దుల కూతురు, రా రా పల్లవి, అక్కడే ఆగిపోయావేంటి, రా అని చెప్పి కమల్ అయితే పల్లవిని తీసుకుని ముందుకొస్తాడు. చెప్పు, మీ నాన్నిచ్చిన ఫైల్ని చీరల కింద భద్రంగా దాచిపెట్టాడు. ఆ ఫైల్ని కమల్ బావ తీసుకెళ్ళిపోయాడు అని మీ నాన్నకి చెప్పడానికే కదా ఇక్కడికి వచ్చావు అని అంటుంటే ఇక పల్లవి అయితే బావా ఏం మాట్లాడుతున్నావు, ఫైల్ ఏంటి, నేను దాచిపెట్టడం ఏంటి అని అంటూ ఉంటే ఇంకా కమల్ అయితే ఛీ నోర్మై, ఇంకా ఎందుకు అబద్ధాన్ని చెప్పాలని చూస్తున్నావు, చూడు నువ్వు ఒక ఫైల్ని తీసుకొచ్చి కబోర్డ్లో పెట్టడం నా కళ్ళతో నేను చూశాను, అడిగితే అవి నవలని చెప్పావు, మరి ఈ ఫైల్ ఎలా వచ్చింది నీ చీరల కింద, మర్యాదగా చెప్తావా లేదా అని అంటూ ఉంటే ఇక చక్రధర్ చాలా కోపంగా పల్లవి చెంప చల్లు మనిపిస్తాడు. చూడు బేబీ, నీ భర్త నా గురించి తప్పుగా ఎన్నేసి మాటలు అంటున్నాడో చూడు, ఇంత జరుగుతున్నా నువ్వెందుకని నోరు విప్పట్లేదు అని అంటుంటే ఇక పల్లవి అయితే బావా అసలు ఏం జరిగిందంటే అని చెప్పి పల్లవి ఏదో చెప్పాలని చూస్తుంటే అక్షయ్ నువ్వేం చెప్పద్దు, నాకంతా తెలుసు అని చెప్పి పల్లవి వైపు చేతిని చూపిస్తాడు. ఒక్కసారిగా పల్లవి ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా చక్రధర్ అయితే చూడలేడు, ఆ ఫైల్ గురించి నేను చెప్పేది కాస్త అని అంటుంటే రే ఏంట్రా నువ్వు చెప్పేది, ఎంతవరకు నువ్వు చేసిన మోసాలు చాలు, ఇంకా కట్టు కదని అల్లడానికి ప్రయత్నిస్తున్నట్టున్నావు, నువ్వెన్ని చేసినా నువ్వు మా నుంచి తప్పించుకోలేవు అన్నయ్య, అర్జెంటుగా ఈ విషయాన్ని నాన్నకి చెప్పు, తర్వాత వీడిని స్టేషన్లో వేసి ఊచలు లెక్కెట్టిస్తే అప్పుడు వీడికి బుద్ధొస్తుంది అని చెప్పి ఇక కమల్ అయితే చక్రధర్ మీద విరుచుకుపడతాడు. అలాగే పక్కన ఉన్న రాజేశ్వరి అక్షయ్ కాస్త ఆగండి, నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే వాళ్ళకి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అక్షయ్ మాత్రం ఆవేశంలో ఇంకా రాజేంద్రకి ఫోన్ చేస్తాడు. జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర కూడా చాలా ఆవేశపడతాడు. ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.